కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు కార్తీక పౌర్ణమి ఆ పండుగను పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం వందనం గ్రామంలోని శైవ క్షేత్రంలో మనమైతే ఉన్నాం. ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తిగా కార్తీక పౌర్ణమి, ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్ర రోజుగా చెప్పుకోవాలి. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినంగా భావిస్తారు. సో ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణిమ లేకుంటే దేవ దీపావళి అని కూడా అంటారు. సో అశ్వయుజ అమావాస్య అంటే ఆ దీపావళి వెళ్ళిన మరునాడు ఆ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసేంత వరకు కూడా ప్రతిరోజు సాయం వేళల దీపాలు వెలిగించడం, పూర్తిగా దీపాలు వెలిగించి భక్తులు దీపాలు వెలిగించి ప్రధానంగా పండుగను చేసుకుంటారు. సో ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెలంతా కార్తీక మాస పురాణాన్ని పారాయణ చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణాన్ని వింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పేసి కూడా ఇటు భక్తులు చెప్తూ ఉంటారు. సో కార్తీక పౌర్ణమికి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రియమైన రోజుగా చెప్పుకోవాలి. ఈ రోజున దీపం వెలిగిస్తే మనకు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని అంటారు. సో కార్తీక సోమవారంలో కార్తీక పౌర్ణమి రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టకరమైనదని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం లేదా నది స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసి అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. సో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక చొప్పున ఏడాది మొత్తాన్ని సూచికగా ఈ 365 ఒత్తులు ఇక్కడ వెలిగిస్తారు. సో భక్తులంతా కూడా ఈరోజు ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో భక్తులంతా కూడా ఈరోజు శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకోవడం కూడా ఎంతో పవిత్రమైన రోజుగా కూడా హిందువులు భావిస్తారు. సో కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినమని చెప్పుకోవాలి. గురునానక్ జయంతి కూడా ఈ రోజే కావడం విశేషం. సో ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. సో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయాలని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో భక్తులు ఉదయాన్నే లేచి తలంటూ స్నానాలు చేసుకొని 365 ఒత్తులు వెలిగించండి. రోజుకొక ఒత్తి చొప్పున ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే ఈ సంవత్సరం పాటు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా హరించుకుపోతాయని హిందువులు పూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇక్కడ శైవ క్షేత్రాలు అలాగే విష్ణు క్షేత్రాలు కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ చూసినా కార్తీక దీపాలు కూడా భక్తులు వెలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారిగా మన కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ శైవ క్షేత్రంలో మనం ఉన్నాము. శ్రీ శివాలయం, ప్రధానంగా శివాలయం చూసుకుంటే భక్తులు కూడా పూర్తిగా ఉదయం నుంచే కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేకంగా శివుణ్ణి కూడా దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ పర్వదినం నాడు శివుణ్ణి దర్శించుకుంటే ఎనలేని పుణ్య ఫలాన్ని కూడా సొంతం చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా అంటున్నారు. సో భక్తులంతా కూడా ఒక్కసారిగా కార్తీక దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి చూడండి. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులంతా కూడా ఉదయాన్నే గుళ్ళకి వచ్చి కార్తీక దీపాలని వెలిగించి విశేష పుణ్య ఫలాన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఎక్కడ చూసినా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అటు భద్రాచలం చూసుకున్నట్టయితే అక్కడ ఉదయాన్నే భద్రాచలం గోదావరిలో నది స్నానం చేసిన తర్వాత భక్తులంతా కూడా నదిలో దీపాలు కూడా వెలిగించి అవుతున్నారు. సో ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం కూడా చేపడుతున్నారు. సో భక్తులంతా కార్తీక పౌర్ణమి పర్వదినాన్న ఉదయాన్నే దైవ దర్శనాలు చేసుకుంటూ కార్తీక దీపాలు వెలిగించుకుంటూ వారి భక్తిని కార్తీక పౌర్ణమి రోజున చేసే ఉపవాస దీక్షలు కూడా భక్తులంతా కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.